యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అల్లా తప్ప ఈ సృష్టిలో మరో దేవుడు లేడు. సనాతన ధర్మాన్ని నమ్ముకుంటే మీ ఇంట్లో ఆడవాళ్ళని అమ్ముకున్నట్టే. పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకి వచ్చి సనాతన ధర్మం అని అంటే ముక్కలు ముక్కల కింద కోసేస్తారు. నిజంగా పవన్ కళ్యాణ్ వచ్చి సనాతన ధర్మం కావాలని అంటే ఇప్పుడే చేస్తారు తెలుసా? నడు రోడ్లో నిలబెట్టి ముక్కల కింద చేస్తారు. గుర్తుపెట్టుకోవాలి. 15 నిమిషాలు టైం ఇవ్వండి, ముస్లిం జనాభాకి సమానంగా హిందూ జనాభాని తయారు చేస్తారు. तुम तो हमारे से इतने ज्यादा है, 15 मिनट के लिए पुलिस को हटा लो, बता देंगे किसमें हिम्मत है, कौन ताकतवर है। హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రీసెంట్గా మీరు సోషల్ మీడియాలో వీడియో చూసుంటారు. అదేంటంటే ఓ ఆటో కుర్రాడు ఆటో వెనక మతం మారితే తండ్రిని మార్చినట్టే ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరూ హిందువులే అనే కొటేషన్ రాసుకున్నాడు. ఆ కొటేషన్ రాసుకొని తన ఆటో నడుపుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. అతను హిందూ. అతనిది తెలంగాణలోని ఓ పల్లెటూరు, హైదరాబాద్లో ఆటో నడుపుతూ బ్రతుకుతున్నాడు. అయితే ఇతను మెహదీపట్నం నుంచి ఆ ఆటో వేసుకొని అత్తాపూర్ వెళుతుండగా అత్తాపూర్ పిల్లర్ వద్ద ఒక వ్యక్తి అతన్ని ఆపాడు. ఆపి, ఈ ఆటో వెనక ఏమి రాసావురా నువ్వు? ఏంటిది? ఎందుకు రాసావు? ఇలా రాసి మతాల మధ్య గొడవ పెడతావా? చెరిపేయని అతని మీద రుబాబు చేస్తూ కొట్టడానికి కూడా వెళ్ళాడంట. కొట్టలేదు, కానీ కొట్టడానికి వెళ్ళాడు 2-3 సార్లు. అలాగే ఆటో వెనకున్న దాన్ని గీయడానికి ప్రయత్నం చేశాడు. ఈ ఆటో అతను కాస్త ధైర్యం తెచ్చుకొని ఊపిరి పీల్చుకొని, ఎవరైనా బెదిరిస్తున్నారంటే కాస్త భయపడతారు కదా, ఊపిరి పీల్చుకొని నేను రాశాను, నీకు నచ్చింది చేసుకో, తప్పే ఉంది నేను రాసిన దాంట్లో అని అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నీ వ్యవహారం చెప్తా, నీ పని చెప్తా అని అతనికి వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకు రాపిస్తున్నావు మళ్ళా? రాకపోతే ఎందుకు? బండి మీద నా కొటేషన్ నేను రాయించుకున్నా. ఎట్లా రాపిస్తారా? అది ఏమైందా? గొడవలు పెడతావు హిందూ ముస్లింలా? ఏమైందన్నా? ఇప్పుడు ఏమైంది? ఏమైంది నీకు? కంప్లైంట్, పోలీస్ కంప్లైంట్ కడతా సార్. భరత్ నామ है मोबाइल नंबर बोल, बंडी नंबर लिया बोल ना रे, बंडी नंबर लिया भाई, कर दो ना, कर देता हूं. ఆ తర్వాత కొంతసేపటికి అతనికి ఎస్ఐ గారు ఫోన్ చేశారు. ఏం రాసావు ఆటో మీద, ఏంటి అని ఫోన్లో బెదిరిస్తున్నాడు. అవును సార్, నేను రాసుకున్నాను, తప్పే ఉంది, గడ్డ మీద పుట్టిన వాళ్ళందరూ హిందువులే, మతం మారితే తండ్రిని మార్చినట్టే అని రాశాను. గూగుల్లో కూడా ఉంది కదా సార్, గూగుల్ లెన్స్లో చెక్ చేస్తే అక్కడ తప్పు కానీ ఇక్కడ తప్పేలైంది. ఓహో, నీ వ్యవహారం అట్టుందా, సర్లే నీ మీద కేసు కడతాలే కానీ నువ్వు స్టేషన్కి రా అని ఎస్ఐ గారు బెదిరించి ఫోన్ పెట్టేశారు. ఎవరన్నా మీరెవరన్నా? నేను అత్తపూర్ ఎస్ఐ మాడుతున్నా, సబ్ ఇన్స్పెక్టర్ మాడుతున్నా. చెప్పండి సార్. ఈ ఆటో నీదేనా? అవును సార్, నాదే. కాల్ చేసిండు కదా, దేనికోసం తెలుసుకోవచ్చు కదా సార్. ఆటో వెనక ఏం రాసినావు నువ్వు? ఎవరు రాయమని చెప్పి నీకు అట్లా ఏం రాస్తున్నావు చెప్పు. ఒక నిమిషం చెప్తా సార్. ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు ఎవరైనా హిందువే, జై శ్రీరామ్. అంటే గడ్డ మీద అంటే హిందువులే, అంటే వేరే ఎవరు పుట్టద్దు ఎట్లా? అంటే ప్రపంచం మీద పుట్టి ప్రతి ఒక్కరు హిందూ అని చెప్పి రాసుకున్నావు. దాని మీనింగ్ అది ఎట్లుంటది అంటే పక్క వాళ్ళను మన వాళ్ళు దెబ్బసేసి ఉంటుంది, అట్లా రాసుకోకూడదు, అది అట్లా ఉండకూడదు. చెప్తున్నా. అవును సార్, ఇప్పుడు గూగుల్లో ఇస్తుంది సార్, ఇప్పుడు అట్లానే గూగుల్ మీద కేసు వేయలేంగా. ఓహో, నువ్వు ఓకే, నీకు ఓకే, నేను అర్థమైంది కానీ సరే, కేసు కట్టి పిలిపిస్తే అర్థమవుతుంది, నువ్వు రావాలి కానీ ఓకేలే ఉండు. ఓకే, నేను సీజ్ చేసి నీకు పంపితే తక్కువ అవుతుంది కానీ ఫోన్ పడుతున్నావు కదా నువ్వు. సరే, నువ్వు ఆటో ఎట్లా నడుస్తూ చూస్తా హైదరాబాద్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను రాసింది తప్పు అని అనుకుందాం మనం. ఈ ఆటో అతను రాసింది తప్పు అనుకో. ఏది? ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళందరూ హిందువులే, మతం మార్చితే తండ్రిని మార్చినట్టే అని అన్నాడు అనుకుందాం. ఓకే, అది తప్పు అని మీకు అనిపించింది, 2 మతాల మధ్య గొడవ పెడుతున్నాడు అనిపించింది. ఐ అగ్రీ విత్ యూ. మరి యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని రాసినప్పుడు ఎక్కడికి పోయారు మీరు? యేసుక్రీస్తు అందరికీ ప్రభువా అంటే యేసుని నమ్మని వాళ్ళకు కూడా ఆయనే దేవుడా? ఈ లోకంలో అల్లా తప్ప మరో దేవుడు లేడు అంటే, ఈ దేశం కూడా కాదు, లోకం ప్రపంచం మొత్తానికి అల్లా తప్ప మరో దేవుడు లేడు అంటే వాళ్ళ మతం కాకపోయినా కానీ అల్లానే మాకు దేవుడా? యేసు క్రీస్తువే మాకు ప్రభువా? మరొక దేవుడు లేడా? ఈ 2 మాటలకు సమాధానం చెప్పండి. అంటే ఇక్కడ ఒక వ్యక్తి ఒక కొటేషన్ రాసుకుంటే తప్పు అంటున్నారు కాబట్టి మిగిలిన కొటేషన్స్ గురించి కూడా నేను చెప్తాను. అల్లా మీకు దేవుడు, మీరు పూజిస్తారు కానీ మేము గౌరవిస్తాం. జీసస్ మీకు దేవుడు, మీరు ప్రార్థిస్తారు కానీ మేము గౌరవిస్తాం. మీరు ఏ కొటేషన్ రాసుకున్నా మేము గౌరవిస్తాం. ఎందుకంటే మాకు బుద్ధి లేదు, మాకు సిగ్గు రాదు అని మేము రాసుకోవాలి ఇక్కడి నుంచి. మీరు నిత్యం లౌడ్ స్పీకర్స్ రోజుకు 5 సార్లు పెట్టినా, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం నమాజులు చేసిన, మైకుల్లో సుప్రీంకోర్టు పెట్టినటువంటి నియమాలను కూడా పాటించకుండా మీరు
వాడుతున్నా మేమేమనట్లా. ఎందుకంటే మన దేశంలో ఉన్నారే, మన సోదరులే, పోనీ ఇవన్నీ కామన్లే అనుకొని కళ్ళు మూసుకొని వెళ్ళిపోతున్నటువంటి హిందువులు ఈరోజు ఒక కొటేషన్ రాసుకుంటే రోడ్డు మీద ఆపి బెదిరించే స్థితి ఎలా ఉందంటే ఈ దేశంలో పరిస్థితి. పాపంలో ఆయన పట్టుచరిత్తే ఇంటి వెనక్కి మోరేసుకుందంట. అంటే ఇది ఎంత బాగుందో నాకు సరిపోద్దా లేదా. ఆ రోజు భారతదేశం అంతా హిందూ దేశం అయినప్పుడు, హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు హిందూ దేశం అయినప్పుడు, ఈ దేశంలోకి వేరే మతాలు వస్తుంటే సరేలే పోనిండే అందరం కలిసి ఉందామని లౌకిక దేశం అని ఒక పేరు పెట్టుకొని సెక్యులర్ కంట్రీ అని పిలిపించుకుంటూ అన్ని మతాలకి సమానమైన హక్కులు ఉండాలని రాజ్యాంగం రాసుకొని వీటన్నిటిని ఇట్లా సెట్ చేసుకొని కూర్చున్న తర్వాత ఈరోజు హిందువుల శాప కిందకే నిర్దేశిస్తుంది. అతను రాసింది తప్పు అయితే ఖండిద్దాం, నేను కూడా మీకు హెల్ప్ చేస్తా. కానీ మిగిలిన మతాలు వాళ్ళు రాసినవి ఇకపైన రాసేవి వాళ్ళు మాట్లాడేవి ఆపగలరా? ఒకసారి ముమ్మిడి వరంలో పాస్టర్ ఏమన్నాడో మీ అందరికీ తెలుసు, మళ్ళీ వినండి. మీరు విన్నారు, మళ్ళీ వినండి. ఎలా ఉన్నది సనాతన ధర్మం, ఇప్పుడు ధర్మం ఎలా ఉంది ఆలోచించుకోండి. నిజంగా పవన్ కళ్యాణ్ వచ్చి సనాతన ధర్మం కావాలని అంటే ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? నటు రోడ్లో నిలబెట్టి ముక్కల కింద చేస్తారు. గుర్తు పెట్టుకో. ఒకవేళ అతను బ్యాంక్ ఎవరన్నా ఉంటే నీకు నొప్పు కలిగితే చాలా సంతోషం. ఎందుకనంటే సనాతన ధర్మము అనంటే స్త్రీలను అవమానపరిచినట్లు నీ తల్లిని, నీ చెల్లిని, మీ అమ్మని మళ్ళీ అర్పించినట్లు లెక్క. గుర్తుపెట్టుకోండి. ఎవడైనా తల్లిని, ఎవడైనా చెల్లిని, ఎవడైనా అమ్మని ప్రేమించేవాడైతే సనాతన ధర్మం గురించి ఆలోచించిన వాడు చాలా గుర్తుగా బయటికి లాగాలి. పవన్ కళ్యాణ్ని రోడ్డు మీదకి వస్తే సనాతన ధర్మం అంటే కింద పడేసి తొక్కి ముక్కలు ముక్కలు చేసేస్తారు. సనాతన ధర్మాన్ని అనుసరిస్తే అక్కని, చెల్లిని, తల్లిని అమ్ముకున్నట్టే ఇంట్లో ఆడవాళ్ళని. మరి అప్పుడు హిందువులు ఏం మాట్లాడొద్దా? ఇంకొక రకంగా చెప్పాలంటే ఈ ఆటో అతన్ని ఆపి వార్నింగ్ ఇచ్చాడు చూడు, అతన్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకో తెలుసా? ఈ పాస్టర్ ఇలా మాట్లాడినప్పుడు హిందువులు ఎవరూ అతన్ని ఆపి వార్నింగ్ ఇవ్వాల, చర్చి దగ్గరికి వెళ్ళాల, కేవలం కేసు మాత్రమే పెట్టారు ఆ ప్రూఫ్తో. మరి ఇతను కేసు పెట్టలా, ఆ ప్రూఫ్ తీసుకొని పోలీసులకు చెప్పాల. ఇతనే ఫస్ట్ వార్నింగ్ ఇచ్చాడు, ఆ తర్వాత ఎస్ఐ గారితో ఫోన్ చేయించాడు. ఎవరిలో చైతన్యం ఉంది, ఎవరిలో యూనిటీ ఉంది తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది మన దేశంలో జరుగుతున్నటువంటి సంఘటన. అలానే ఈరోజు ఆటో మీద రాసిన కొటేషన్కే ఆపి మీరు అతని మీద వాగ్వాదానికి దిగారే, నాకు 15 నిమిషాలు సమయం ఇవ్వండి, ముస్లిం జనాభాతో సమానంగా హిందూ జనాభాని తయారు చేస్తా, సమానంగా చేస్తా అన్నటువంటి వ్యక్తిని మీరెవరైనా ఖండించారా? अरे हिंदुस्तान, हिंदुस्तान हम 25 कौड़ है ना, तुम 100 कौड़ है ना, ठीक है, तुम तो हमारे से इतने ज्यादा है, 15 मिनट के लिए पुलिस को हटा लो, बता देंगे किसमें हिम्मत है, कौन ताकतवर है। హిందువులు ఎప్పుడు ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లోనో లేదంటే మరొక ప్రెస్ మీట్లోనో మాట్లాడి అసదుద్దీన్ ఓవైసీ తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీ ఇలా అన్నాడు, ఎందుకు అన్నాడు అని ఎవరైనా ఖండించారా? ఖండించలా. ఎందుకంటే అతను అన్నది పెద్ద తప్పుగా అనిపించలే వీళ్ళు. మమ్మల్ని ఏం చేస్తాడులే, ముస్లిం జనాభాకు సమానంగా చేయటం అంటే జరిగే పనేనా అని అనుకొని వీళ్ళు నిమ్మక నీరెత్తినట్టుగా ఉన్నారు. అసలు ఆ రోజు అతను మాట్లాడిన దాన్ని కనుక ఖండించినట్లయితే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా? ఈరోజు సోకాల్డ్ పీపుల్ అంతా ఈ ఆటో డ్రైవర్ని బ్రతుకుదెరువు కోసం సిటీకి వచ్చి ఆటో తోలుకున్నటువంటి వ్యక్తిని మీరు ప్రశ్నించగలిగారు. ఎస్ఐ గారు సైతం ఫోన్ చేయగలిగారు. మరి అక్బరుద్దీన్ ఓవైసీకి ఫోన్ చేసి అడుగుతారా ఎందుకన్నారు మీరు ఆ మాటని? చెప్పండి. ఇప్పుడు ఎవరి న్యాయం వాళ్ళదే కదా. అతన్ని కొట్టడానికి వెళ్ళారు, అక్బరుద్దీన్ ఓవైసీని కొట్టడానికి వెళ్తారా మీరు? ఎవరికైనా ధైర్యం సరిపోతుందా? వాళ్ళకొక న్యాయం, వీళ్ళకొక న్యాయం, పేదోడికి ఒక న్యాయం, ఉన్నోడికి ఒక న్యాయం, గొప్పోడికి ఒక ధర్మం, పేదోడికి ఒక ధర్మం. ఇదే మన దేశంలో నడుస్తున్నటువంటి అధర్మం. మరి ఆ రోజు హైదరాబాద్లో జప్టోలో హిందువులు ఉండకూడదని హిందూ కుర్రాళ్ళని చురికిచ్చి కొట్టారు, ముస్లిమ్సే ఉండాలి. మరి ఆ రోజు ఎవరు మాట్లాడలేదు ఏంటండి? అరే ఎందుకురా బాబు ఇట్లా మత విద్వేషాలు రేపుతున్నారు, మత గొడవలు ఎందుకు పెడుతున్నావు నువ్వు? అవసరమా నీకు? ముస్లిమ్స్ మాత్రమే ఉండాలని ఎందుకు అంటున్నావు? హిందూ కుర్రాళ్ళు పని చేసుకోకూడదా అని మరి మీరు ఎందుకు అడగలేదు? ప్రతిదాని మీద స్పందించండి. స్పందిస్తే, ప్రశ్నిస్తే అన్నిటి మీద ప్రశ్నించండి, ఒక్క హిందువులను మాత్రమే ప్రశ్నించండి. మెజారిటీగా హిందువులు ఈ దేశంలో ఉంటేనే ఎన్ని బాధలు పడుతున్నారంటే మైనారిటీలుగా మారితే పరిస్థితి ఏంటో గమనించండి ఒకసారి. ఈ దేశాన్ని కాపాడేది ఎవరు? ఈ దేశం సంగతి వదిలేండి, హిందువుల్ని కాపాడేది ఎవరు?
ఎందుకు నేను ఈ మాట అంటున్నాను, ఈ దేశం సంగతి వదిలేయండి అని కొంతమంది బాధ అనిపించవచ్చు. ఒక వ్యక్తి నాకు దేశభక్తి లేదు, నేను దేశభక్తుణ్ణి కాదు అని చెప్తా ఉంటాడు. నేను దేశభక్తుడిని కాదు, నాకు దేశం అంటే భక్తి లేదు. మీరు కరెక్ట్గానే ఉంటున్నారు. నాకు దేశం అంటే భక్తి లేదు, నేను దేశభక్తుడిని కాదు. రీసెంట్గా ఈ వీడియోలన్నీ వైరల్ అయ్యాయి. అలా నేను చెప్పను, ఈ దేశాన్ని కాపాడదాం. మరి మెజారిటీగా ఉన్న హిందువులనే కాపాడలేనప్పుడు దేశాన్ని ఎవరు కాపాడతారు? ఎవరు కాపాడాలి? ఈ దేశంలో కొంతమంది దేశద్రోహులు ఉన్నారు. అక్కడక్కడ కొన్ని చోట్ల వైట్ కాలర్ టెర్రరిస్టులని, ఉగ్రవాదులకు సపోర్ట్ చేసే వ్యక్తులు, నక్సలిజాన్ని సపోర్ట్ చేసే వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు దేశాన్ని కాపాడతారా? ఎవరు కాపాడాలి ఈ దేశాన్ని? కాపాడేటువంటి వ్యక్తులకే సేఫ్టీ లేదు. ఇక్కడ బోర్డర్లో ప్రాణాలకు తెగించి జవాన్లు కాపలా కాస్తుంటే జవాన్లు ఆస్తులను దోసుకుంటున్నారు ఇక్కడ కొంతమంది వ్యక్తులు. బోర్డర్లో జవాన్ కష్టపడి కాపలా కాస్తుంటే జవాన్ భార్యలను చెరపడుతున్నారు ఇక్కడ కొంతమంది దుర్మార్గులు. ఏం చేద్దాం మరి? వీటన్నిటిని ఎలా నిర్మూలిద్దాం? ఎలా కంట్రోల్ చేద్దాం? ఒక సాటి హిందువుకి ఈ దేశంలో సెక్యూరిటీ లేకపోతే, సేఫ్టీ లేకపోతే, పోలీసు వ్యవస్థ సైతం ఒక పేదవాడిని బెదిరిస్తుంటే, ఉన్నవాడు ఏదైనా మాట్లాడొచ్చు చెల్లిద్ది అనేలాగా ఇక్కడ రాజ్యాంగం తయారవుతుంటే, ఇంకా పేదవాడికి హిందువుకి ఈ దేశంలో సెక్యూరిటీ ఎక్కడ ఉందండి? నాకు అర్థం కాదు. నిన్న ఈ ఆటో డ్రైవర్ని ప్రశ్నించిన వ్యక్తి యేసు నిజమైన దేవుడు, యేసు అందరికీ ప్రభువు అని రాసుకున్న ఆటోని ఆపి, ఎందుకు రాసావు నువ్వు? అందరికీ యేసు దేవుడా? నేను హిందువుని, నాకు దేవుడు కాదే యేసు. నేను ముస్లింని, నాకు దేవుడు కాదు యేసు అని ప్రశ్నించలేవే? దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కడు హిందువు అని రాసుకున్నాడు అతను. దానికి దీనికి పెద్దగా వేరియేషన్ ఏం లేదు, డిఫరెన్స్ ఏం లేదు, ఒకటే మొత్తం. అలానే నిత్యం లేచిన దగ్గర నుంచి హిందూ దేవుళ్ళని అవమానిస్తూ మాట్లాడే వ్యక్తులు మత కల్లోలాలు పెడుతున్నట్టు కాదా? మత గొడవలు పెడుతున్నట్టు కాదా? దాని మీద ఎందుకు ప్రశ్నించట్లేదు? ప్రశ్నించండి, దాన్ని కూడా ప్రశ్నించండి. అప్పుడు ఇలా రాసే వ్యక్తులను కూడా ప్రశ్నించండి, మేము మీకు సపోర్ట్ చేస్తాం. ఒక్కడిని మాత్రమే ప్రశ్నించి, ఒక్కడిని మాత్రమే మీరు అడిగి నించోబెట్టి దోషిని చేసి కొట్టడానికి మీదకు వెళ్ళి, మొన్న ఈ మధ్య బంగ్లాదేశ్లో హిందువులని ఊచకోత కోసారు. భవిష్యత్తులో భారతదేశంలో హిందువుల పరిస్థితి కూడా అదేనేమో అనిపిస్తుంది చూస్తుంటే. ఎక్కడ హిందువుకి ప్రశాంతంగా తన అభిప్రాయాలను తెలిపేటువంటి హక్కు లేదు. పరిస్థితి అలా ఉంది. కొంతమంది సోకాల్డ్ పీపుల్ ఏమంటారంటే, వాళ్ళ గురించి మాట్లాడాలంటే నాకు కొన్నిసార్లు ఇబ్బందిగా అనిపిస్తుంది, అయినా కానీ చెప్పక తప్పదు, మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నా. హిందువులు ఈ దేశంలో ఉగ్రవాదులు అంట, మిగిలిన మతాలకు సేఫ్టీ లేదంట. బంగ్లాదేశ్లో హిందువులు ఎన్ని బాధలు పడుతున్నారో ఇక్కడ మిగిలిన మతాల వాళ్ళు అలా పడుతున్నారా? ఒకసారి ఆలోచించండి. ఆలోచించిన తర్వాత మాట్లాడండి. అంతే తప్ప నోటికి ఏదొస్తే అది వాగేసామని మాత్రం అనుకోదు. ఫ్రెండ్స్, ఇది ఆటో అతన్ని బెదిరించినటువంటి సిచ్యువేషన్. ఒక ఆటో అతనే కాదు, భవిష్యత్తులో ప్రతి హిందువుకి జరగబోయేటువంటి శాస్తి ఇది. కాబట్టి గమనించండి, జాగ్రత్తగా వ్యవహరించండి, ప్రశ్నిస్తే అందరిని ప్రశ్నించండి. సెక్యులర్ కంట్రీ అంటే అందరికీ ఒకే రకమైనటువంటి హక్కులు ఉంటాయి. అండ్ అలాగే మేము సెక్యులర్స్, నాస్తికులు అని చెప్పే వ్యక్తులు ఈ మధ్య బాగా ఎక్కువైపోయారు. లోఫర్గాళ్ళు రోడ్ల మీద తిరిగేటువంటి సన్నాసుల్లాగా పని పాట లేకుండా, వాళ్ళకు ఒక బాధ్యత ఉండదు, భక్తి ఉండదు, దేవుడు ఉండడు, కుటుంబం ఉండదు, రోడ్డు మీదకి వచ్చేస్తారు. అన్నీ వదిలేసి వాళ్ళు ఏమంటారంటే హిందువులను మాత్రమే ప్రశ్నిస్తాం అంటారు, మిగిలిన మతాలను ప్రశ్నించరు. నువ్వు నాస్తికుడు అయితే అన్ని మతాలను ప్రశ్నించు. నాస్తికత్వం అనే ముసుగులో నువ్వు ఒక మతాన్ని అనుసరిస్తూ హిందూ మతాన్ని వ్యతిరేకించే వ్యక్తులని చెప్పు తీసుకొని కొట్టాలని నేను మనసారా కోరుకుంటున్నాను. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. ఈ హిందూ కొటేషన్ రాసుకోవడం తప్ప, రైటా? ఇతని తప్పు అయితే మిగిలిన వాళ్ళు రాసిన కొటేషన్ల పరిస్థితి ఏంటి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సామ్నా స్టూడియోస్.